మరియు బాపు జగ్జీవన్ రామ్ వొకేషనల్ కోర్స్ యొక్క నూతన విద్యార్థుల స్వాగత దినోత్సవం. మరి ఈ రెండింటికి కూడా నా మిత్రుడు నరసింహరావు గారు సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు. మ్యాక్సిమంగా రావడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సీజనల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఆయన నరసింహరావు ఎట్లాంటి పట్టుదల వ్యక్తి అంటే బహుశా మీ ప్రోగ్రామ్కి ఆయన ఎంత బిజీగా ప్రిపేర్ అవుతున్నాడో తెలియదు, కానీ నన్ను మాత్రం స్వాతి ముత్యంలో కమలసన్ వదలనట్టు నన్ను కంటిన్యూగా ఫోన్ చేస్తూ రావాలి అన్నాడు. అయితే నరసింహరావుకు నాకు అనుబంధం ఏంటంటే ఒక సోదరుడు అభిప్రాయం, ఒక మిత్రుడి అభిప్రాయం. మరి ఆయన నిజంగా చేరుకోవాలనుకుంటే ఇంకా చాలా గమ్యాలు కూడా చేరుకునేవాడు. మరి ఆయనకు కూడా ప్రతి మనిషికి ఒక తృష్ణ అనేది ఉంటుంది. ఆయనకి కాలేజీ పెట్టాలి, పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి అంటే బహుశా ఆయన కూడా జీవితంలో కష్టపడి ఉండవచ్చు. ఆ కష్టాన్ని చవి చూసిన వ్యక్తి కాబట్టి మరి ఆయన ఇంతకాలం డబ్బు ఏదైనా ఒక సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఎంతో కృషి, సమర్థత, తర్వాత సహచర బృందం యొక్క కోఆపరేషన్ ఇవన్నీ అవసరం. వీటన్నింటినీ మెయింటైన్ చేయాలంటే చాలా ఏదో ఒక్కసారి కాదు, ప్రతిసారి స్టూడెంట్స్ చేర్చుకోవాలి, టీచ్ చేయాలి, వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇది అనుదినము ఒక సమస్యలతోనే సతమతం అవుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే ఆయనకు ఈ కళాశాలలో విద్యార్థులకు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బడుగు బలహీన వర్గాల వారికి చేయుతనిచ్చి వారిని జీవితంలో స్థిరపడే విధంగా చేయాలని దృఢ సంకల్పం ఉంది. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ రోజుల్లో కళాశాలలు పెట్టి డబ్బులు ఎలా గుంజాలని చూస్తారు. నాకు తెలిసి మరి ఆయన లాస్ట్ టైం కూడా అన్నాను, మరి ఎందుకు దర్శకురావు నీకు ఏమంత పిచ్చి పెట్టింది ఈ చెవిళ్ళ ఈ కాలేజీ పెట్టి ఇంత లాభదాయకం కాదు కదా అంటే, అని నిన్ను నిరుత్సాహపరచడం కాదు ఎందుకు అని. అంటే వాళ్ళ కళాశాల చూడడానికి వచ్చాను. ఇప్పుడు భార్యాపిల్లతో ఆయన అక్కడే ఉంటున్నాడు. మరి ఒక మగవాడు ముందుకు వెళ్ళాలి, పట్టుదలగా సాధించాలి అంటే మరి హోమ్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ లేకపోతే సాధ్యం కాదు. మరి నరసింహరావును ఆ విధంగా ఉండగలిగేటట్టు చేసింది కూడా మరి సహధర్మచారిణి. మీ పేరమ్మా? సంధ్య. అంటే సంధ్యాలు రెండు రకాలు, సాయం సంధ్య, ఉదయం సంధ్య. రెండు సంధ్యల్లో కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంత చక్కగా ఎదిగే అవకాశం ఏర్పడింది. మరి ఈ ప్రోగ్రామ్ నన్ను పిలిచాడు కాబట్టి నేను పాపం తప్పకుండా రావాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. నన్నే ఎందుకు పిలిచాడు అంటే మాకు కొద్ది పరిచయం కానీ ఆప్యాయత చాలా ఉంది. అంటే బహుశా విద్యార్థులకు ఏదైనా స్ఫూర్తిదాయకంగా ఉంటానేమో అనుకుని పిలుచుంటాడని అనుకుంటున్నాను. కాబట్టి ఇంతమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండడం అనేది, నేను మాట్లాడే 10 మాటలు ఒక్క మాట మీరు విన్నా కూడా మీకు మీ భవిష్యత్తుకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఆయనతో పాటు ఇప్పుడు భిక్షపతి గారు అయితేనేమి, తర్వాత శేఖర్ గారు, మైక్రోబయాలజీ వారు, ప్యాథాలజీ వారు, వీరందరికీ కూడా వీరికి ఒక ఇప్పుడు క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు చూసారా, అరే ఎట్లన్నా వీడిని అవుట్ చేయాలి, ఎట్లన్నా వీడిని రన్ చేయకుండా చూడాలా అన్నట్టు ఇట్లాగన్నా మిమ్మల్ని బాగా తర్ఫీదిచ్చి జీవితంలో మా కాలేజీ వెళ్ళిన పిల్లలు ఇలా తురుపు మొక్కల్లాగా ఉన్నారు అని చెప్పాలనే తృష్ణ బాగా ఉంది వీళ్ళలో. కాబట్టి ఇంత మంచిగా కార్యక్రమం జరుగుతూ ఉంది. లేకపోతే ప్రైవేట్ కాలేజీలో ఇంత బాగా కార్యక్రమం జరగడం అనేది చాలా తక్కువ. బట్ ఎనీవే ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ యువర్ టీచింగ్ ఫ్యాకల్టీ. చాలా బాగా మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక మీ విషయానికి వస్తే సామాన్యంగా కాలేజ్ ఫంక్షన్స్కు దానికి వెళ్తూ ఉంటాను కదా నేను కూడా. ఇప్పుడు మా ఇంట్లో కూడా నా పిల్లలు, మా చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. అది ఈ పొద్దు రేపు ఏమైపోయిందో కానీ మగ పిల్లలను ఆడపిల్లలు గుర్తుపట్టలేకుండా డ్రెస్సింగ్ ఉంటుంది. నేను కారులో వచ్చినప్పుడు ఉదయం చూస్తూ ఉంటాను, మా డ్రైవర్కి చెప్తా ఉంటాను, అరే ఓ లడ్కీ హై రే, నేను లడ్కా హై అని చెప్తాను. నై సాబ్ లడ్కీ హై అంటాడు. ముందుకు వచ్చి చూస్తే గడ్డ ఉంటుంది, ఇంకా చుట్టూ పోనీటైల్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక అమ్మాయి విషయానికి వస్తే అది ఏం కర్మనో ఏమో కానీ అసలు చాలా తక్కువ బట్టలు వేసుకుంటున్నారు ఈ పొద్దు రేపు. అది ప్రతి సినిమా వచ్చే కొద్దిగా హీరోయిన్ బట్టి వాళ్ళు తయారవుతున్నారు. కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం నిజంగా తెలుగుతనం ఉట్టిపోయేటట్టుగా చాలామంది అమ్మాయిలు 3 పీసెస్లో, శారీస్లో చాలా చక్కగా తయారు వచ్చారు.
రియల్లీ నాకు చాలా సంతోషం అనిపించింది. తక్కువ లెస్ మేకప్తో ఇండిజినియస్ తెలుగు డ్రెస్తో వచ్చారు. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. చాలా తక్కువ చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో టీవీ సీరియల్లో అది పెడతారు కదా టీవీలో, సంక్రాంతి అని సంబరాలని, అప్పుడు మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ మీరు అందరూ చక్కగా చాలామంది చీరలతో వచ్చారమ్మా. చాలా సంతోషం అనిపించింది నాకు. నిజంగా నాకు వచ్చినందుకు మంచి ఆనందంగా ఉంది. ఆ తర్వాత మరి ఇక్కడ ఎంఎల్టీ కోర్స్ ఉంది. తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కోర్స్ ఉంది. ఎవరైనా ఒక్కరు మీలో మల్టీపర్పస్ హెల్త్ కోర్సుకు తెలుగు అర్థం చెప్తారా? చెప్పగలరా? నేనే చెప్పనా? తెలియకపోతే తెలుసుకోవాలి, తప్పు కదా, తప్పేం లేదు. అన్నీ తెలిసిన లేదు. చెప్పనా వద్దా? ఇంగ్లీష్ అయితే మీకు తెలుసు, ఎందుకంటే ఇంగ్లీష్ అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి. బహుళార్థక సాధక ఆరోగ్య కార్యకర్త. బహుళార్థక సాధక అంటే అన్ని ఆరోగ్య కార్యక్రమాలు నేర్పించే కోర్సు ఇది. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మాత్రమే. అంటే ఈ ఎవరైతే మల్టీపర్పస్ వాళ్ళు ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కూడా నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే ఆరోగ్య శాఖలో ఉన్న ప్రతి పనులు కూడా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కు వచ్చి ఉండాలి. అవసరమైతే నర్సు పని చేయాలి, తాయమ్మ పని చేయాలి, ఆయమ్మ పని చేయాలి, ల్యాబ్ టెక్నీషియన్ పని చేయాలి. అర్థమైందా అమ్మాయిలు? మీరు ఏం మాట్లాడకపోతే అర్థం కావట్లేకపోతే మీకు ఇష్టం లేనట్టు. కాబట్టి ఈ కోర్సుకున్న అంత పెద్ద అర్థం. కాబట్టి ప్రతిదీ, అందుకే మీకు పెథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే మీ కరికులంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు బయటికి వెళ్తే ఏఎన్ఎం కోర్స్ చేస్తారు. ఏఎన్ఎం కోర్స్ చేసిన తర్వాత మీరు ఒకటి గమనించాలమ్మా, ఎప్పుడే కానీ కొన్ని విషయాలు మనం చూసి నేర్చుకోవాలి. ఎక్కువ పారామెడికల్ కోర్సుల్లో ఏ రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు? ప్రైవేట్ సెక్టర్లో పారామెడికల్ కోర్సెస్లో ఎక్కువ ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు? చెప్పలేరా? సిస్టర్స్గా, ఏఎన్ఎంస్గా, కేర్ హాస్పిటల్కి పోండి, లేకపోతే ఇంకేదో హాస్పిటల్కి, యశోదాకి పోండి, ఎక్కువ ఎవరు కనిపిస్తారు? మలయాళీ అమ్మాయిలు కనిపిస్తారు. అవునా కదా? ఏమ్మా, ఎందుకు కనిపిస్తారు? ఎక్కడో దూరం నుంచి వచ్చిగా పనిచేస్తున్నారు వాళ్ళు. మరి మీరు కూడా, మీకు మంచి ఫ్యాకల్టీ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ సార్లు చెప్పినట్టు పారామెడికల్స్ కోసం ఉజ్వల భవిష్యత్తు ఉంది. అర్థమైందా? మీరు